తెలంగాణలో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యం కల్పించింది. ఇక 2023 డిసెంబర్ 9వ తేదీ నుంచి ఈ పథకం అమల్లోకి వచ్చింది. ఇక ఈ 11 రోజుల్లో మహాలక్ష్మి పథకం కింద తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఆర్టీసీ బస్సుల్లో ఉచితంగా ప్రయాణించిన మహిళలకు 3 కోట్ల ఉచిత టికెట్లు ఇచ్చింది. ఇక ప్రతిరోజు సగటున 30 లక్షల మంది మహిళలు ఉచితంగా ఆర్టీసీ బస్సులో ప్రయాణిస్తున్నారు. పురుషులతో కలుపుకుంటే మొత్తంగా ప్రతిరోజు 51 లక్షల మంది ప్రయాణిస్తున్నారు. ఇక ప్రయాణికుల్లో 62% మంది మహిళలే ఉంటున్నారని ఆర్టీసీ పేర్కొంది. మహిళల ఉచిత ప్రయాణం మహాలక్ష్మి స్కీమ్ ఫలితంగా ఆర్టీసీ బస్సులో ఆక్యుపెన్సీ రేషియో గణనీయంగా పెరిగిందన్నారు ఎండీ సివి సజ్జనార్. గతంలో 69% ఆక్యుపెన్సీ ఉండగా ఇప్పుడు 88% పెరిగింది. 3 రోజుల్లో అంటే డిసెంబర్ 17, 18, 19 తేదీల్లో యాదగిరిగుట్ట, వేములవాడ, దుబ్బాక, గజ్వేల్, ప్రజ్ఞాపూర్, హుజూరాబాద్, మేడ్చల్, ముషీరాబాద్, మియాపూర్ టు జీజిమెట్ల, కుషాయిగూడ డిపోలు 100% ఆక్యుపెన్సీ సాధించాయని ఎండీ సజ్జనార్ హర్షం వ్యక్తం చేశారు.